నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్య అంశాలు. ఆయుష్మాన్ భారత్ కింద రూయా ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న 23.75 కోట్ల రూపాయలతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాకుకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన భారత ప్రధానమంత్రి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి పెద్దపీట వేశాయి. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు 82.99గా హాజరు శాతం. జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ వెల్లడి. ఫిబ్రవరి 26న టీటీడీ పరిపాలనా భవనం వద్ద కళ్యాణకట్ట బార్బర్ల ధర్నా. జీతాలు పెంచాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 5 నూతన ఎయిమ్స్ వైద్య కళాశాలలను జాతికి అంకితం చేయడం, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద దేశంలోని పలు క్రిటికల్ కేర్ బ్లాక్ సీసీబీలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన గుజరాత్ రాజ్కోట్ నుండి నిర్వహించగా, అందులో తిరుపతి జిల్లాలోని ఎస్వీ మెడికల్ కళాశాల అనుబంధ రూయా ఆసుపత్రి ప్రాంగణంలో 23.75 కోట్ల రూపాయలతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కు శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కె నారాయణ స్వామి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్, సిమ్స్ డైరెక్టర్ కమ్ వీసీ ఆర్వి కుమార్, టీఎం&హెచ్ఓ శ్రీహరి, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్, రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు తదితర సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల భువన విజయం ఆడిటోరియంలో భారత ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ వికసిత్ భారత్ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారం వీక్షించే ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో ఎస్వీ మెడికల్ కళాశాల అనుబంధంగా రూయా సర్వజన ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుతో వీక్షించే ఏర్పాటు చేయగా పలువురు ప్రముఖులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ రేస్ గ్రౌండ్స్ నుండి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ కింద నేడు దేశంలోని 5 అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ కళాశాలలను జాతికి అంకితం చేయడం, 200కు పైగా హెల్త్ క్రిటికల్ కేర్ బ్లాక్లు, సుమారు 11,700 కోట్ల రూపాయల పైచిలుకుతో 23 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో మెడికల్ సర్వీసులు అందించేందుకు పలు ఆసుపత్రులను బలోపేతం చేయడం కోసం వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం ఎంతో సంతోషకరమని వివరించారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా అనేక చర్యలు చేపట్టి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ప్రత్యక్ష ప్రసారం అనంతరం ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, జేసీ, సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి క్రిటికల్ కేర్ బ్లాక్ శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యానికి పెద్దపీట వేశాయని, నేడు శంకుస్థాపన చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా శ్వాస సంబంధిత తదితర క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ సర్వీసులు అందించడానికి ఎంతగానో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రసూతి అధికారి పార్థసారథి, జిల్లా టీబీ నియంత్రణ అధికారిణి అరుణా సులోచనాదేవి, డిపిఎంఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. क्रिटिकल केयर इंफ्रास्ट्रक्चर के नेटवर्क का अभूतपूर्व विस्तार हुआ है. हमने छोटी छोटी बीमारियों के लिए गांव-गांव में 1.5 लाख से ज्यादा आयुष्मान आरोग्य मंदिर बनाए हैं. 1.5 लाख से ज्यादा. 10 साल पहले के लोग केंद्र सरकार से एम्स की मांग करते करते थक जाते. आज एक के बाद एक देश में एम्स जैसे आधुनिक अस्पताल और मेडिकल कॉलेज खुल रहे हैं. सभी को देश कहता है. ఆదివారం ఉదయం నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ముగిశాయని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ తెలిపారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్ 2 పరీక్షలు జిల్లాలో 61 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారని, 27,921 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 23,171 మంది 82.99% హాజరయ్యారని తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, ఓఆర్ఎస్, మెడికల్ కిట్తో పాటు ఒక ఏఎన్ఎం ఏర్పాటు తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఏపీపీఎస్సీ నిబంధనల మేరకు అన్ని విధాల పకడ్బందీగా చర్యలు చేపట్టి పరీక్షలు నిర్వహించామని, అన్ని శాఖల సమన్వయంతో పరీక్షల నిర్వహణ విజయవంతమైందని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ 2024 డైరీని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తిరుపతి ప్రెస్ క్లబ్ 2024 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతిలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని రాష్ట్రంలోనే తిరుపతి ప్రెస్ క్లబ్ అగ్రగామిగా నిలుస్తోందని, తిరుపతి ప్రెస్ క్లబ్ తరపున డైరీని ఆవిష్కరించడం గర్వకారణమని తెలియజేశారు. ప్రెస్ క్లబ్ అవసరాలను తెలియజేస్తే సహకరించడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ ఆర్ శిరీష, తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కార్యదర్శి బాలచంద్ర, కోశాధికారి శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శి రమేష్, కార్యవర్గ సభ్యులు లావణ్యకుమార్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఉండే ప్రెస్ క్లబ్లలో అగ్రగామి ప్రెస్ క్లబ్గా నిలుస్తున్నది. ఈ రోజున ఇంత అందంగా ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి డైరీని ఆవిష్కరింపజేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నిజాయితీతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించటంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తూ, మీ ప్రెస్ క్లబ్కు గతంలోనే నేను చెప్పా, దీనికి సంబంధించి ఇంకా ఏదైనా కావాలంటే మీరు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా టీటీడీ నుంచి దానికి సంబంధించి సహాయం చేస్తాను అని మీకు తెలియజేస్తాను. వీటన్నిటి మనకు దగ్గరగా ఉండేది, వాటన్నిటిని మనం చాలా కారణాల వల్ల పోగొట్టుకున్నాం. మన కోఆర్డినేషన్, సమన్వయం లేకపోవడం వల్ల పోగొట్టుకున్నవే ఎక్కువ. కాబట్టి ఈసారైనా కొంచెం శ్రద్ధగా దీనికి ప్రత్యేకంగా కృషి చేసి అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ఒక ప్లాన్ చేసుకుని అధికారులను కలవడం కానీ చేస్తే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులకు జీతాలు పెంచాలని, తొలగించిన 9 మందిని విధుల్లోనికి తీసుకోవాలని కోరుతూ ఆదివారం యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో క్షౌర వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం గంగులప్ప అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, తొలగించిన 9 మందిని విధుల్లోనికి తీసుకుని వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. జీతాలు పెంచి బ్రహ్మోత్సవ బహుమానం, లడ్డు, వడ సౌకర్యాలు కల్పించాలని కోరారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కళ్యాణకట్ట బార్బర్లకు న్యాయం చేయాలని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఐక్యంగా ఉంటూ పోరాటాల ద్వారానే సాధించుకోవాలని అన్నారు. కళ్యాణకట్ట ద్వారా వచ్చే ఆదాయాన్ని కళ్యాణకట్టలో పనిచేస్తున్న బార్బర్ల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే పాలక మండలి సమావేశంలో జీతాల పెంపుపై నిర్ణయం చేయాలని కోరారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి పలమనేరు యుగంధర్ మాట్లాడుతూ, కొంతమంది అధికార దాహంతో కులవృత్తికి అన్యాయం చేస్తున్నారని తప్పుబట్టారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి సుబ్రహ్మణ్యం, మునిరాజా, రఘు, పార్థసారథిరెడ్డి, ఆర్ లక్ష్మి, ఎం జయంతి, కళ్యాణకట్ట నాయకులు శ్రీహరి, ప్రసాద్, రెడ్డెప్ప, నరేంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 9 మంది కార్మికులను పనిలోకి తీసుకోకుండా ఈరోజు వేధిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దీన్ని కూడా టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయనకు తెలుసు, నిత్యం కూడా ప్రకటిస్తూ ఉంటారు నేను కార్మిక పక్షపాతనని. కాబట్టి ఆ కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కళ్యాణకట్ట అనేది ఒక కీలకమైన టీటీడీలో భాగం. అక్కడ వస్తున్న ఆదాయం కూడా, ఇప్పుడు అక్కడ వస్తున్న తలనీలాల ద్వారా వచ్చే ఆదాయం కోట్లాది రూపాయలు ఉన్నది. వీటిని ఉపయోగపెట్టుకున్న ఆ కార్మికులను ఉన్నతంగా చూడాల్సిన బాధ్యత టీటీడీ యాజమాన్యం మీద ఉందని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదో నేరాలు చేస్తున్నట్టుగా, ఒక దొంగతనం చేసే దొంగలు చూసినట్టుగా వాళ్ళని చూడొద్దు. వాళ్ళు ఒక మనసు ఉంది, వాళ్ళకు మానవత్వం ఉంది, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళని ఒక కార్మికులుగా అందరిలాగానే సమానంగా చూడాలి. వాళ్ళకు కూడా మిగతా కార్మికుల కన్నా హెచ్చుగా ఈరోజు భావించాల్సిన అవసరం. ఒక టెక్నికల్ వర్క్, వాళ్ళందరూ కూడా స్కిల్ వర్క్ చేస్తున్నారు, చాలా సున్నితమైన వర్క్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నూతనంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ సర్వీస్ కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. అందులో మమ్మల్ని కలవమని చెప్పగా, అయ్యా మాదొక కులవృత్తి, భగవంతుని సేవ చేసుకుంటూ జీవించే వాళ్ళము, మమ్మల్ని మా కులాన్ని ఒక ప్రైవేటు సంస్థలో కలపడం ధర్మం కాదు అని అందరం ముక్తకంఠంతో ఖండించాం. వారు అయినప్పటికీ బలవంతంగా మమ్మల్ని కార్పొరేషన్ కలపాలని చూసినప్పుడు మేమందరం కలిసి ఉన్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది.
మేము చేసిందల్లా ఒక్కటే, న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మాత్రమే. ఏమని మేము న్యాయస్థానానికి వెళ్ళాము, ఆ రోజు నుంచి మా పైన దినంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. అక్రమంగా లాకర్లలో ఏదో ఉన్నట్టు, మేమేదో ఎవరికో డబ్బులు ఇచ్చినట్లు క్రియేట్ చేసి మమ్మల్ని డ్యూటీల నుంచి విధుల నుంచి తీసేయడం జరిగింది, మా అధ్యక్షుని ఉపాధ్యక్షుని. యానిమల్ చిత్ర సంగీత దర్శకుడు హర్షవర్ధన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం. నెక్స్ట్ హిందీలో చేస్తున్నానండి, లైనెస్ అని చెప్పి, తెలుగులో ఇంకా స్పిరిట్ ప్రభాస్ గారిది స్టార్ట్ అవబోతుంది త్వరలో. టాలీవుడ్లో ఇంకా అవకాశాలు ఇంకా అడుగుతున్నారు, ఇంకా లాక్ అవ్వలేదు, ఇదిలో ప్రాసెస్లో ఉంది. త్వరగా కొన్ని సినిమాలు సైన్ చేయబోతున్నాను. సో అందుకని స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను. యానిమల్ అదే చాలా పెద్ద హిట్ అయిందండి. అంటే అందరికీ మెయిన్గా పాటలు కాకుండా మ్యూజిక్ పరంగా చాలా పెద్ద హిట్ రీచ్ అయ్యింది. సో దానికి చాలామంది అడుగుతున్నారు. అంటే అనుకోలేదు అది. నేను ఆ సినిమా ఫినిష్ చేసి డైరెక్ట్ బాంబే నుంచి ఇక్కడ స్వామివారి దగ్గరికి, అలాగే అంటే 3 గంటలు అక్కడ ఫ్లైట్ ఎక్కి ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి వెంటనే పైకి వచ్చాను దర్శనానికి స్వామికి, మన శ్రీవారి మెట్ల దగ్గర నుంచి. ఆ స్వామివారే నాకు ఆశీర్వాదం చేశారు. సో సినిమా పెద్ద హిట్ అయింది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సుధా, ఎమ్మెల్సీ శ్రీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో 1083వ కార్యక్రమంగా తిరుపతి సబ్ జైల్లో మీ జీవితాన్ని పునః ప్రారంభించండి అనే అంశంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకులు కెఎస్ వాసు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, స్విమ్స్ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవి, మహిళా విశ్వవిద్యాలయం న్యాయ విభాగాధిపతి డాక్టర్ మాధురి పరదేశి, ప్రముఖ సంఘ సేవకురాలు తులసి నెహ్రూ, తిరుపతి బంగారు వర్తక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొన్నారు. తిరుపతి సబ్ జైల్ సూపరింటెండెంట్ గురుశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ, జీవిత లక్ష్యాన్ని తెలియజేసే ఎటువంటి శిక్షణా తరగతులు సబ్ జైల్లో నిర్వహించడం చాలా గొప్ప ఆలోచన అని, అధ్యక్ష కార్యదర్శులు అయ్యూబ్ ఖాన్ మరియు షణ్ముగం యాదవ్లను, వారి సభ్యులను ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందించారు. మహిళా విశ్వవిద్యాలయం న్యాయ విభాగాధిపతి డాక్టర్ మాధురి పరదేశి మాట్లాడుతూ, క్షణికావేశంలో మనం చేసే తప్పు మన కుటుంబ సభ్యులందరినీ సంఘంలో తలదించుకునేటట్లు చేస్తుందని, కావున ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీతో కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతతో ఆలోచించి గౌరవప్రదమైన జీవితాన్ని పునఃప్రారంభించాలని అన్నారు. స్విమ్స్ ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవి మాట్లాడుతూ, సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానతలు కొన్ని నేరాలకు కారణమవుతున్నాయని, వాటిని క్రమశిక్షణతో ఎదుర్కొన్నప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, యోగా మరియు ధ్యానం వంటి సాధనాలు ఉన్నతంగా ఆలోచించడానికి సహాయపడతాయని సూచించారు. అనంతరం వ్యక్తిత్వ వికాస శిక్షకులు కెఎస్ వాసు మాట్లాడుతూ, జీవితాన్ని పునరుజ్జీవితం చేయడానికి ఈ రిమాండ్ ఒక సాధనమని, తప్పులు చేయని వారు సమాజంలో లేరని, కానీ ఆ తప్పులను సవరించుకుని ఉన్నతులైన వారు సమాజంలో చాలామంది ఉన్నారని, అట్టివారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, ఆత్మవిశ్వాసంతో సామాజిక బాధ్యతతో చేసే పని తప్పో ఒప్పో 1-2 సార్లు ఆలోచించి చేసే పని మనకు గౌరవప్రదమైన జీవితాన్ని, మనతో పాటు మన కుటుంబ సభ్యులకు కూడా ఉన్నతమైన భవిష్యత్తును ఇచ్చేదిగా ఉండాలని తెలుపుతూ, వారి జీవితాన్ని పునఃప్రారంభం చేయడానికి చేయవలసిన పనులకు సంబంధించిన శిక్షణను అందించారు. తిరుపతి బంగారు వర్తక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ, సేవాభావంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ కేవలం తిరుపతి సిటీ ఛాంబర్ ఒకటేనని, ఈ సంస్థ వ్యవస్థాపకులు అయ్యూబ్ ఖాన్, షణ్ముగం యాదవ్లను అభినందించారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తులసి నెహ్రూ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమం ద్వారా కనీసం 4గురిలో పరివర్తన వచ్చిన ప్రయోజనం చేకూరినట్లేనని తెలియజేశారు. అనంతరం తిరుపతి సిటీ ఛాంబర్ వ్యవస్థాపకులు అయ్యూబ్ ఖాన్, షణ్ముగం యాదవ్లు ఖైదీలకు పుస్తకాలను, స్వీట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ గురుశేఖర్ రెడ్డి, తిరుపతి సిటీ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు అయ్యూబ్ ఖాన్, షణ్ముగం యాదవ్, ప్రాజెక్టు చైర్మన్ పూసల కరుణానిధి, ప్రొఫెసర్ స్టాన్లీ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ జేఎస్పీ అధికారంలోకి రావడం తథ్యమని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లోకి యువతలోకి తీసుకువెళ్తున్నామని, వెళ్లిన సందర్భంలో రాష్ట్ర పరిస్థితులు వివరిస్తున్న తరుణంలో యువత పెద్ద స్థాయిలో స్పందిస్తున్నారని తెలియజేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి సిద్ధమని బ్యానర్లు వేసుకోవడం తప్ప దేనికి సిద్ధంగా లేరని, గద్దె దించడానికి మాత్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు టీడీపీ హయాంలోనే కల్పించారన్నారు. ఈ సమావేశంలో తిరుపతి తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు హేమంత్ రాయల్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి తోటా వాసు, తెలుగు యువత తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు కరణం సందీప్, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, శ్రీరామ్, బాబీ, సంతోష్, ఢిల్లీ రాయల్ తదితరులు పాల్గొన్నారు. కియా పరిశ్రమను తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జోహో కానీ, లూలు కానీ, రిలయన్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పరిశ్రమలు మేము తీసుకొని రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకొని వచ్చారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి మొన్న సవాల్ విసిరాడు, చంద్రబాబు నాయుడు మార్క్ ఏంటనేసి. అసలు జగన్మోహన్ రెడ్డికి తలకాయ ఉందా? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలకి, అధికారంలో ఉన్నప్పుడు మాటలకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? ఆయనకి ఏమన్నా చిప్పు దుబ్బిందేమో మాకు అర్థం కాల. ముఖ్యమంత్రి గురించి మేము ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు చేయదలుచుకోలే కానీ ఆయనకైతే చిప్పు దొబ్బింది. ఇదైతే నిజం. తిరుపతిలో కొందరు కార్పొరేషన్ అధికారులు, నాయకులు స్థానిక బలిజ కులస్తులైన మహిళల ఆధార్ కార్డులు తీసుకోవడం దేనికి సంకేతమని, ప్రత్యేకించి బలిజల ఆధార్ కార్డులు తీసుకుని వారిని ఆత్మీయ సమావేశానికి పిలిచి బెదిరిస్తున్నారా అని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ స్థానిక మహిళలు, ప్రజలందరూ కూడా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు భయపడకుండా ఉండాలని సూచించారు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా రేపు రానున్నది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమేనని, ఖచ్చితంగా తిరుపతిలో భూ కబ్జాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై, ముఖ్యంగా యువతను బానిసలుగా మారుస్తున్న గంజాయి విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని, తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుతామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. నగరాధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న ఏ నిర్ణయానికైనా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పవన్ కళ్యాణ్ వెంటే నడవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. మీడియా సమావేశంలో బాబ్జీ, హేమకుమార్, రాజమోహన్, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, కిషోర్, హిమవంత్ తదితరులు పాల్గొన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఇంకొక 50 రోజులు మాత్రమే రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదో అధికారులు, మున్సిపల్ ఆఫీసర్లు భయపెట్టి మిమ్మల్ని ఏదైనా సభకు లేకపోతే ఏదో ఆత్మీయ సమావేశమనో ఇంకోటి మీరు పిలిచినా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే యువ నాయకుడు అభినయ్ రెడ్డి గారు ఈ మధ్య ఆయన అప్డేట్ అయ్యారు బాగా. మనందరం చూసాం, మనందరం కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు తిరుపతి ప్రజలు కూడా అప్డేట్ అయ్యారు. గతంలో మీ అందరికి ఓట్లేశారు, ఈసారి అప్డేట్ అయ్యారు కాబట్టి కొత్త వాళ్ళకి ఓట్లేస్తారు. అప్డేట్ మీరేగా సాఫ్ట్వేర్, మేము కూడా వాడుతున్నాం, మేము కూడా అప్డేట్ అయ్యాం. తిరుపతి ప్రజలు అప్డేట్ అయ్యారు కాబట్టి మనం రోడ్లు వేసేసాం, జనం ఓట్లు వేసేస్తారు అనుకుంటే మాత్రం భ్రమ. ఇక్కడ రోజుకి తిరుపతిలో 10 నుంచి 15,000 మంది యువత వారంలో 3 రోజులు చెన్నైకి, బెంగళూరుపై ఉద్యోగం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ చింతామోహన్ తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కనకభూషణం లేఅవుట్లో చింతామోహన్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, ప్రజల అప్పులన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పంటా శ్రీనివాసరెడ్డి, తిరుపతి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు గోపిగౌడ్, తిరుపతి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తేజావతి, తిరుపతి జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షురాలు శాంతి యాదవ్, కాంగ్రెస్ సేవాదళ్ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు మునిశోభ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ డబ్బంతా వృధా చేస్తున్నారు. తిరుపతి పండగ ఏమి పండగయా? ఏం పండగ? కడుపుకు తినేదానికి తిండికి లేకపోతే పండగ. మీ ఏదో తినేదానికి తిండి లేకపోయినా మీసాలకి సంపంగి నూనె అంటారు. మీసాలకి సంపంగి నూనె అట్టుంది. ఏంది 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మున్సిపాలిటీలో ఏం జరుగుతూ ఉంది? అవినీతిమయంగా మారిపోయింది మున్సిపాలిటీ. టీటీడీలో కూడా దర్శనాలు చేయించే డబ్బులు తీస్తున్నారు. తప్పు ఇది. మేము ఏలెత్తి చూపిస్తున్నాం.
తప్పు ఇది. ఎందుకు డబ్బు కలెక్ట్ చేస్తున్నారు భక్తుల దగ్గర నుంచి? సైగ్గా దేని కొరకు కలెక్ట్ చేస్తున్నారు? ఎవరెవరి దగ్గర కలెక్ట్ చేస్తున్నారు? మాకు అన్నీ తెలుసు. జాగ్రత్త. డబ్బు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులను వృధా చేయొద్దు. ఏంది పండగ? ఏంది తిరుపతి పండగ? ఎక్కడుంది పండగ? పేదవాడు ఎన్నిసార్లు తింటున్నాడు దినంలో? 3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేక అప్పుల్లో కష్టాల్లో కన్నీళ్లతో అష్ట కష్టాలు పడుతున్నారు. అది దాన్ని చూడకుండా పండగలేందా? పండగలు ఎవరు నేర్పిస్తున్నారా మీకు? నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తామని నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ తొండమళ్ల పుల్లయ్య, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్యలు తెలియజేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ తొండమళ్ల పుల్లయ్య, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్యలు వారి బృందంతో పాల్గొని నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తామని మీడియా ముందు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, పక్కకు యానాదయ్య గారు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు, లవ్లీ వెంకటేశ్వరరావు గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం కార్మికుల యొక్క నాయకుడు ఆంజనేయులు గారు, వేర్కొండల నాగరాజు గారు, మెలిసేలు వీరభద్రం గారు, బాబు గారు, కుమార్ గారు. మిమ్మల్ని ఎవరిని బలవంతంగా చేరమని ఎవరిని కూడా ఏ పొద్దు కూడా టీటీడీ యాజమాన్యం కోరలేదు. కేవలం మీరు కొందరు చెప్పుడు మాటలు విని భయపడిపోయి అనవసరంగా లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసేసి కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. మీకు స్వచ్ఛందంగా ఇష్టమైతేనే కార్పొరేషన్లో చేరండి, కానీ లేకపోతే అవసరం లేదని మొదటి నుంచి కూడా ఈఓ గారు, చైర్మన్ గారు చెప్తూనే ఉన్నారు, ఈఓ గారు చెప్తూనే వచ్చారు. మరి ఈరోజు 20,000 రూపాయలు రేపు జీతం అవుతుందని తెలిసి వారం ముందుగానే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. మరి ఇప్పటికే ఈఓ గారు దానికి కావాల్సినటువంటి మొత్తం రిపోర్ట్ తయారు చేసి దానికి సంబంధించిందంతా కూడా రేపు బోర్డులో పెట్టి ఎల్లుండి నుంచి 20,000 జీతం ఇచ్చాలని తెలిసి మరి ఈ టీటీడీ కళ్యాణకట్ల మొదటి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా తప్పుదావ పట్టిస్తూ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వసూలు చేసి కోట్ల రూపాయలు బేరసారాలు చేసుకునేటువంటి 1-2-3 కలిసి వీళ్ళ దగ్గర ఇప్పటికే డబ్బులు 80 లక్షల రూపాయలు వసూలు చేసి కోర్టుకు వేశారు. మరి వాళ్ళందరూ ఏం చేశారంటే ఈరోజు కోర్టు కేసు పర్మనెంట్ చేయిస్తామని ఈయనే చేశారు. ఇవన్నీ జరగడం లేదు. కనీసం ఈ 20,000 మేము చేయించినామని చెప్పుకొని ఏదో వీళ్ళ దగ్గర మళ్ళా డబ్బులు వసూలు చేయాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఇది తెలిసి నిన్న మొన్న ఈ మనందరూ తెలుసు ఇక్కడ కందాటి మురళి అని కమ్యూనిస్టు నాయకుడు, వీళ్ళు కమ్యూనిస్టులో కమర్షిస్టులో మాకు అర్థం కావడం లేనటువంటి పరిస్థితి. మాఘ పౌర్ణమి సందర్భంగా తిరుమలలో శ్రీవారి గరుడ సేవ వైభవోపేతంగా జరిగింది. స్వర్ణాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడ వాహనంపై అధిరోహించి తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏడాదికొకమారు జరిగే బ్రహ్మోత్సవాల సమయంలోనే కాక ప్రతి నెల శ్రావణ పౌర్ణమి రోజు శ్రీనివాసుడికి గరుడ వాహన సేవ జరగడం ఆనవాయితీ. అందులో భాగంగా నేడు తిరుమలలో జరిగిన గరుడ సేవకు విశేష సంఖ్యలో భక్తజనం హాజరయ్యారు. శ్రీవారి గరుడ సేవను తిలకించి పులకించిపోయి స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. వాహన సేవ జరిగినంతసేపు మాడ వీధులు గోవిందనామ స్మరణలతో మారుమోగాయి. కుమారధార తీర్థ ముక్కోటి వేడుక ఘనంగా జరిగింది. శేషాచల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న కుమారధార తీర్థంలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కుమార స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకున్నారు. సప్తగిరులపై స్వయంగా వెలిసి ఉన్న శ్రీనివాసుడు కొలువైన 7 కొండలు ముక్కోటి తీర్థాలకు నిలయాలు. శేషాచల కొండల్లో దాదాపు 108 పుణ్య తీర్థాలు ఉన్నట్లు పురాణ ఇతిహాసం. ఈ ముఖ్యమైన తీర్థాలలో కుమారధార తీర్థం ఒకటి. ఈ తీర్థానికి కుమారధార తీర్థమని పేరు ఎలా వచ్చిందో ఓసారి చూద్దాం. వరాహ మార్కండేయుల పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండగా ఒకనాడు శ్రీనివాసుడు ప్రత్యక్షమై చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, అడవిలో ఏం చేస్తున్నావని ప్రశ్నించగా యజ్ఞయాగాలు ఆచరించి దైవరణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నానని వృద్ధుడు బదులిచ్చాడు. ఈ తీర్థంలో స్నానం ఆచరించమని స్వామివారు ఆజ్ఞాపించడంతో స్వామివారి ఆదేశాల మేరకు తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 16 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు వచ్చింది.
పద్మ వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాప విమోచనం కోసం ప్రయత్నించగా శివుని సూచనల మేరకు శేషాచల పర్వతాల్లోని వృషభాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాప విమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామి వారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు స్థిరపడింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కుమారధార తీర్థంలో ప్రతి ఏటా మాఘమాసం పుబ్బ నక్షత్రంలో పౌర్ణమి నాడు కుమారధార తీర్థం ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన భక్తులు తీర్థ స్నానం ఆచరించి దాన ధర్మాదులు చేసి స్వామివారిని దర్శించుకోవటం పరిపాటి. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానం ఆచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు. నేడు కుమారధార తీర్థం ముక్కోటి కావడంతో తిరుమల కొండకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ తీర్థానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. ఈ తీర్థానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేనప్పటికీ పాప వినాశనం వద్దకు వాహనాలలో చేరుకుని అక్కడి నుంచి కాలినడకన భక్తులు తీర్థానికి చేరుకుని పుణ్య స్నానాలను ఆచరించి కుమారస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని ముందుగానే ఊహించిన టీటీడీ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. తీర్థానికి వెళ్లే మార్గంలో పలుచోట్ల రోప్ మార్గాలతో పాటు మరికొన్ని చోట్ల నిచ్చెనలను ఏర్పాటు చేయడంతో భక్తులు సులభతరంగా అటవీ మార్గంలో తీర్థానికి చేరుకున్నారు. ఇక దారి పొడవునా భద్రతా సిబ్బంది భక్తుల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తీర్థానికి వెళ్లే మార్గంలో పలు చోట్ల టీటీడీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందించారు. మాఘ పౌర్ణమి పర్వదినాన ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థానికి చేరుకొని స్నానమాచరించడం ఆనందంగా ఉందని భక్తులు చెబుతున్నారు. టీటీడీ చేసిన ముందస్తు ఏర్పాట్లతో ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పలు భక్త సంఘాలతో పాటు టీటీడీ అన్నదాన సిబ్బంది కుమారధార తీర్థానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీటీడీకి గుజరాత్ కు చెందిన 25 సాహివాల్ జాతి గోవులను విరాళంగా అందజేశారు. తిరుపతిలోని ఎస్వి గోశాలలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి నైవేద్యానికి రోజుకి 30 కిలోల నెయ్యి అవసరమవుతుందని, ఇందుకోసం టీటీడీలో ఉన్న గోవులతో పాటు మరో 500 దేశీయ గోవులు అవసరమవుతాయని తెలిపారు. ఇందులో భాగంగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గతంలో 25 గిరిజాతి ఆవులను విరాళంగా అందించారని వివరించారు. అనంతరం చైర్మన్ ఈవో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి దానా అందించారు. తర్వాత దాత ఎమ్మెల్యే వేణుగోపాల్ దంపతులను చైర్మన్ ఈవో కలిసి ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 26వ తేదీన చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం రానున్నారని, సీఎం పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పీ మల్లికా గర్గ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం ముందస్తు భద్రత లైజన్ ఏఎస్ఎల్ భాగంగా ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కలిసి సంబంధిత అధికారులతో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఫిబ్రవరి 26న ఉదయం 9:35 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి 9:45 చిత్తూరు జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొనటానికి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారని, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని 3:10 గన్నవరం తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ తదితరాల ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఏఎస్పీలు కులశేఖర్, శ్రీనివాసరావు, డిఎంహెచ్ఓ శ్రీహరి, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డైలీవర్ కమిషనర్ మరియు స్పందన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోండని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఉదయం 9:30 నుండి 10:30 వరకు డైలీ వర్క్ కమిషనర్ కార్యక్రమం, అదేవిధంగా అర్జీలు ఫిర్యాదులు ఇచ్చేవారి కోసం ఉదయం 10:30 నుండి స్పందన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877227208కి కాల్ చేసి మాట్లాడవచ్చని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ నందు ఆదివారం సిద్ధ ఆయుర్వేద యోగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అంతరించిపోతున్న ప్రాచీన వైద్యాన్ని తిరిగి ప్రజలకు అందించాలన్న సంకల్పంతో సేవా భారతి స్వచ్ఛంద సంస్థ, కేశవ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి రైల్వే కాలనీలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కేరళ రాష్ట్రం నుంచి విచ్చేసిన సిద్ధ ఆయుర్వేద వైద్యుల చేత ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో వైద్యులు వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, మెడ నొప్పులు, భుజాల నొప్పులు, కీళ్ల నొప్పులు, పక్షవాతం, కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లం, వినికిడి లోపం తదితర ఆరోగ్య సమస్యలకు వైద్యాన్ని అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 3 నెలల పాటు ప్రతి నెల చివరి ఆదివారం సరస్వతి శిశు మందిర్ పాఠశాల నందు సిద్ధ ఆయుర్వేద యోగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దీనిని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చెరకుడు రచించిన ఆయుర్వేద వైద్య గ్రంథంలో కూడా సిద్ధ వైద్యం గురించి వివరించబడి ఉన్నదని, అలాంటి ప్రాచీన వైద్యం ద్వారా ప్రజలు అన్ని రోగాలు నయం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సమితి సభ్యులు మునిరత్నం, కీర్తి వెంకయ్య, చంద్రారెడ్డి, హేమంత్ కుమార్, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సేవా భారతి మరియు కేశవ సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిరం రైల్వే కాలనీ తిరుపతిలో కేరళ వారిచే సిద్ధ యోగ వైద్య ఉచిత శిబిరం జరుగుతుంది. ప్రతి ఆదివారం అంటే ఆఖరి వారం, ప్రతి నెల ఆఖరి ఆదివారం 3 నెలలు, ఈ నెల, వచ్చే నెల, ఆఖరి వచ్చే నెల 3 నెలలు ఇది వైద్య శిబిరం జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వివిధ సమస్యలు ఉన్నవారు ఈ శిబిరానికి విచ్చేసి వాళ్ళు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ పేరును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సాయంత్రం చిత్తూరుకు చేరుకున్న ఆయనను టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక మురకంబొట్టు నుంచి చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపుగా తీసుకొచ్చారు. ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహం, గాంధీ విగ్రహం, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గురజాల జగన్మోహన్ కలిసి టీడీపీ, జనసేన పార్టీ నాయకులు అభినందించారు. తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ప్రత్యేక అభివందనలు. ముందుగా మా జాతీయ నాయకులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటాను. ఇవాళ ఈ చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన సందర్భంగా మరొక మారి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గారికి, మరెందరో నాయకులకి ఈ ఒక్క చిత్తూరు అభ్యర్థిగా ఎన్నుకోవడంలో ఎవరైతే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ చిత్తూరు ప్రజలకి ఇంకా ముందు ఎన్నో మంచి పనులు చేయడానికి అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకి, అలాగే మా పార్టీ నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ పేరును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో గురజాల జగన్మోహన్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మొదటి విడతలోని జాబితాలో చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తనకు సీటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం స్వామివారికి 1,101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ తనపైన నమ్మకంతో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని కేటాయించినందుకు చిత్తూరు నియోజకవర్గం కైవసం చేసుకుని చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తానని తెలిపారు. తిరుపతి నగరంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ చెప్పుల దుకాణంతో పాటు ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. తిరుపతి వివి మహల్ రోడ్డులోని ఓ చెప్పుల దుకాణంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణం పూర్తిగా దగ్ధం కాగా మంటలు, పొగ తీవ్రంగా వ్యాపిస్తోన్నాయి. అదే దుకాణం మిద్దెపై ఓ కుటుంబం కూడా నివసిస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. పైన ఉన్న ఇల్లు, చెప్పుల దుకాణం రెండూ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాలను ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాళహస్తి వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల వెల్లువ మొదలైంది. 100 మందికి పైగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలోకి క్యూ గడుతున్నారు ఇతర పార్టీ నాయకులు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. రేణిగుంట మండలం, రేణిగుంట టౌన్ వైసీపీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సమక్షంలో భారీగా టీడీపీలో చేరారు. నాయకులకు టీడీపీ కండువాలు కప్పి స్వాగతం పలికారు బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాక్షస పాలన పోవాలంటే అందరూ కలిసికట్టుగా నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రామరాజ్యం వస్తుందని అన్నారు. రేణిగుంట పట్టణ యువ నాయకులు బుల్లెట్ బాబు, రాజా, షబ్బీర్, వారి మిత్ర బృందం 100 మందిని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేణిగుంట మండలం, రేణిగుంట పంచాయతీ నుంచి యువత భారీ ఎత్తున టీడీపీలో చేరారు. 40 నుంచి 50,000 మంది బీసీలు అధికంగా ఉన్నారు. నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% రిజర్వేషన్ కంపల్సరీ కాళహస్తిలో బీసీలకు ఇచ్చి టెంపుల్ కావచ్చు, ఏమన్నా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, వాళ్ళన్నింటిలో కూడా వాళ్ళకి పెద్ద పెట్టేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అట్నే ఆటో యూనియన్ నుంచి వచ్చి కొంతమంది చేరారు. వాళ్ళందరికీ కూడా మనం చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 10,000 ఇస్తా ఉన్నాడు. ఆటో మిత్రులను అడుగుతున్నా, ఈ చేతిని 10,000 ఇచ్చి ఈ చేతిని మీరు ఎంత లాక్కుంటాడా అని అడుగుతున్నా. శ్రీకాళహస్తి సురాలయ ప్రతిష్ట దిగజార్చే విధంగా అసత్య ఆరోపణలు చేయొద్దని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు హితవు పలికారు. శ్రీకాళహస్తి పట్టణానికి ఆధ్యాత్మిక శోభ, భక్తులకు సదుపాయాలు కల్పనే లక్ష్యంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, వాటిపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. శ్రీకాళహస్తి సురాలయ ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ సూక్ష్మనంది బంగారు గంటలు మాయమైనట్లు బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారని, రాతి ధ్వజస్తంభం వద్ద సూక్ష్మనందికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బంగారు కవచం చేయించారని, ఆ సందర్భంగా పాత ఇత్తడి గంటలు తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాత వాటిని ఆలయ అలంకార మండపంలో భద్రం చేసినట్లు వాటిని మీడియా ఎదురుగా చూపించి ఇత్తడిని బంగారు అని ఆరోపించడం సుధీర్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని తెలిపారు. ఆలయంపై ఆరోపణ చేసేటప్పుడు సమగ్ర సమాచారం తెలుసుకుని ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి ఎవరు ఏది చెబితే ఆ ఆరోపణలు చేయడం తగదన్నారు. తిరుమంజనం గోపురం విశిష్టత కాపాడుతూ మెట్లు ఏమాత్రం అణువంత కూడా దెబ్బతినకుండా వాటిపై ఇనుప మెట్లను సులభంగా ఎక్కేందుకు ఏర్పాటు చేస్తున్నామని, కేవలం మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేక దర్శనాల కోసమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శివం టు శివం రోడ్డు 19 లక్షల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు చేపడుతున్నారని, దీనిపైన అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. 4 మాడ వీధుల్లో ఆధునిక లైటింగ్ విధానం తీసుకొచ్చే పనులు 2 కోట్ల రూపాయలతో చేపట్టామని, డిపార్ట్మెంట్ అప్రూవల్ మూలంగా ఆలస్యం జరిగిందే తప్ప శివరాత్రి ముందు హడావుడిగా పనులు చేయడం లేదని, దైవ కార్యం వైభవంగా నిర్వహించడానికి అవసరమైన పనులు అత్యవసరం పేరిట చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా సన్నిధి వీధిలో డబుల్ రోడ్డు వచ్చే విధంగా నూతన రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత 30 ఏళ్లు అధికారం చెలాయించి ఆలయంలో నిర్మాణాత్మక అభివృద్ధి, 4 మాడ వీధుల్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్, సన్నిధి వీధి విస్తరణ తదితర పనులు చేసి ఉండాల్సింది పోయి నేడు తాము చేస్తూ ఉంటే అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డి తన వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు. ఆలయానికి ఏనాడు దాతగా 1 రూపాయి కూడా ఇవ్వలేదని, ఇప్పుడైనా మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి భూరి విరాళం అందించాలని కోరారు. పూర్వంలో మనకు రాగి కమ్మితో వేలాడుతూ గంటలు ఉండేటివి. అవి తీసేసిన తర్వాత గొలుసుతో గంటలు ఏర్పాటైనాయి. ఒక్కొక్క గంటని కోట్ల రూపాయలకి, 100 కోట్లకు అమ్ముకునేసినారు బిఎఫ్ మోహన్ రెడ్డి అని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు ఆరోపించారు. సుధీర్ రెడ్డి గారు గంట కొనుగోలు చేయాలంటే ఏ గంట అయినా కూడా 100-200 రూపాయలనే గంట వస్తుంది. ఆ సైజు గంటలే అక్కడ ఉన్నాయి.
అవి వేల కోట్లు పోయేది, వందల కోట్లు పోయేది, కోట్ల రూపాయలు పోయేది, లక్షల రూపాయలు పోయేది కాదు. అది కనీస పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏది చెబితే రాజగోపురం దగ్గర ఎదిగినిందంటే అవును ఈనేసిందని చెప్పి పోయి చూసే రకంగా ఉంటే అది రాజకీయాలకు పనికిరాదు. ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానం మీద మొట్టమొదటి రాజకీయంలో మీ నాన్నగారు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్గానే పనిచేసి ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక సేవలు కాళహస్తిలో దేవస్థానానికి అందించినప్పటికీ ఈరోజు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. శ్రీకాళహస్తి చిహ్నమైన 3 మూగజీవాల చిత్రపటాలను దాతలు దేవస్థానానికి కానుకగా అందజేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తిరుపతి వాస్తవ్యులు లావణ్య పిక్చర్స్ అండ్ ఫ్రేమ్స్ ప్రొప్రైటర్ వి శంకర్ నాయుడు, శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు, భక్త కన్నప్ప శ్రీకాళహస్తి చిహ్నమైన 3,75,000 రూపాయలు విలువ చేసే 3 మూగజీవాల చిత్రపటాలు ఆదివారం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు వారి ఆధ్వర్యంలో చిత్రపటాలను అందజేశారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వేద పండితులు వేదమంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కొండూరు సునీత, రమాప్రభ, శ్రీలక్ష్మి, ప్రత్యేక ఆహ్వానితులు జూలకంటి సుబ్బారావు, చింతామణి పాండు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్, అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు మన్ కీ బాత్ 110వ కార్యక్రమాన్ని వీక్షించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్, తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ తమ పార్టీ కార్యాలయంలో మన్ కీ బాత్ 110వ సంచికను వీక్షించామని, రైతన్నలకు డ్రోన్ ఉపయోగాలను, డిజిటలైజేషన్ ద్వారా అన్ని ప్రాణులను సంరక్షించడం లాంటి విషయాలపై నేడు కార్యక్రమం అద్భుతంగా ఉందని, తన మనసులోని మాట ద్వారా దేశంలోని ప్రజలను ఉత్తేజపరుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశ జనాభా 100 కోట్ల మందిలో 96% మంది ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, 100 కోట్ల మంది ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కనీసం ఒకసారైనా వీక్షించి ఉంటారని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రోహితక్ నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయని, శక్తివంతమైన నిర్ణయాత్మక నాయకత్వం ప్రేక్షకులతో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉండడంతో కార్యక్రమం ప్రజాదరణ పొందిందన్నారు. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ వింగ్తో మీటింగ్ నిర్వహించారు. యువత సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్తో కలిసి భావితరాల ఆలోచనలకు అనుగుణంగా సుపరిపాలన తీసుకువస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. సమాజాన్ని హింసాత్మకం వైపు నడిపిస్తున్న జగన్ పాలనకు చరమగీతం పాడేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు తేజస్విని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలో టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించారు. ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు తేజస్విని అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనపై ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని నాలెడ్జి కేంద్రంగా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దడానికి పునాదులు వేస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని నాశనం చేసి హింసాత్మక ఘటనలకు నిలయంగా రాష్ట్రాన్ని మార్చేశారని దుయ్యబట్టారు. ప్రొఫెషనల్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు తేజస్విని మాట్లాడుతూ ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే యువత భాగస్వామ్యం అవసరమని, అన్ని రంగాల్లోని విజ్ఞులు ఆలోచించి ఈ అరాచక పాలనకు చరమగీతం పాడే విధంగా ముందుకు రావాలని, సమాజాన్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తప్పుడు కేసులతో, వేధింపులతో జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో కలిసి భావితరాల ఆలోచనలకు అనుగుణంగా సుపరిపాలన తీసుకువస్తామని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానిక పరిశ్రమలో 33% అమలు చేసేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు, పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, చక్రాల ఉష, పోలూరు శ్రీనివాసరెడ్డి, చెంచయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా కావాల్సి వచ్చారు. ఎందుకంటే కావాల్సి వస్తే ఈ గోపాలను
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆయుష్మాన్ భారత్ కింద రూయా ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న 23.75 కోట్ల రూపాయలతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాకుకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన భారత ప్రధానమంత్రి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి పెద్దపీట వేశాయి. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు. 82.99గా హాజరు శాతం. జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ వెల్లడి. ఫిబ్రవరి 26న టీటీడీ పరిపాలనా భవనం వద్ద కళ్యాణకట్ట బార్బర్ల ధర్నా. జీతాలు పెంచాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.